హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, ఏంటి కట్నం డబ్బులు లేవా? ఏం తమాషాగా ఉందా? అయితే ఈ పెళ్ళి జరగదు. ఒరే లేవరా అంటూ కొడుకుని పెళ్లి పీటల మీద నుంచి చెయ్యి పట్టు లాగాడు పాపారావు. నాన్న, అమ్మాయి చాలా బాగుంది. కట్నం లేకపోయినా పర్వాలేదు, నేను ఈ అమ్మాయిని చేసుకుంటాను అంటూ అలానే కూర్చున్నాడు పెళ్లి కొడుకు గోపి. లేదు బావగారు, ముందు పెళ్లి జరగనివ్వండి, తర్వాత మీ డబ్బు పూల్లో పెట్టి ఇస్తాను, నన్ను నమ్మండి అని ప్రాధేయపడ్డాడు పెళ్లి కూతురు తండ్రి కృష్ణమూర్తి. ఆ, పువ్వుల్లో పెట్టి ఇస్తావా ఏంటి డబ్బే? ఇంకేం, కూతురు పెళ్లి జరిగాక చేతులు దులుపుకోవటమే కానీ డబ్బు పువ్వుల్లో పెట్టి ఇవ్వరు. నేను వెర్రి వెంగలప్పను కాను, నాకు ఆ మాత్రం జ్ఞానం ఉంది అని అన్నాడు కళ్ళరేచేసి పాపారావు. ఇదంతా చూసి పీటలపై నుంచి పెళ్లి కూతురు రాధ లేచి నిలబడి, మీకు జ్ఞానం చాలా ఉంది, ఎందుకంటే కొడుకును కని ఇంత ధరకు అమ్ముతున్నావంటే నీకు జ్ఞానం లేదని అంటే ఎవరు నమ్ముతారు అంది రాధ. చూసారా, ఆ పిల్ల ఇప్పుడే నన్ను ఫుట్బాల్ ఆడుకుంటుంది, రేపు మన ఇంటికి వస్తే ఏకంగా నన్ను నిన్ను పనోళ్ళను చేసి ఆడుకుంటుంది అని అన్నాడు పాపారావు. అంతే కదా పాపారావు, కట్నం ఇచ్చాక నేను చేసే పని అదే. చాలా కరెక్ట్గా చెప్పారు, మీ జ్ఞానానికి మెచ్చుకోవాల్సిందే అని అంది నవ్వుతూ రాధ. అమ్మో, ఈ పిల్ల మాకు వద్దు, కట్నం ఇచ్చినా సరే అని కొడుకును తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు పాపారావు. ఏంటమ్మా ఇది ఇలా చేశావు? వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా సరే పెళ్లి జరిగేలా చేసేవాణ్ణి అని అన్నాడు కృష్ణమూర్తి. నాన్న, మీరు ఆగండి, వాళ్ళని వెళ్ళనివ్వండి అంది రాధ. వాళ్ళు వెళ్ళారు, కానీ పచ్చని పందిర్లో పెళ్లిపీటలు కుటుంబ సభ్యులు మాత్రమే మిగిలారు. తండ్రి గుండె చెరువైంది. నాన్న, నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు, నాకు పెళ్ళి వద్దని ముందే చెప్పాను, నువ్వు ఇలా బాధపడితే ఎలా నాన్న? లేవండి ఇంట్లోకి అంటూ తండ్రిని లోపలికి తీసుకెళ్ళింది రాధ. కృష్ణమూర్తి వారం రోజుల వరకు అస్సలు బయటికి వెళ్ళలేదు, ఎవరు ఏమంటారోనని. రాధ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. యథావిధిగా స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పేందుకు వెళ్ళింది. తోటి టీచర్ రాము వచ్చి, రాధగారు మీ పెళ్ళి అన్నారు, అయిపోయిందా అన్నాడు. ఏం మీకు తెలియదా అని అంది. ఏంటి, నాకేం తెలియదు, నేను ఊరు వెళ్ళాను, నిన్నే వచ్చాను, అందుకే అడిగాను, ఏం జరిగింది అని అన్నాడు. కట్నం తక్కువైందని పెళ్లి వాళ్ళు పెళ్ళి వద్దని వెళ్ళారు, పెళ్ళి క్యాన్సల్ చేసుకొని అని అంది రాధ. అవునా, ఎందుకు మిమ్మల్ని కట్నం అడిగారు? మీకేం తక్కువ? అందం ఉంది, అంతకు మించి తెలివితేటలు ఉన్నాయి, అంతకు మించి మంచి చదువు సంస్కారం ఉంది, ఇన్ని ఉన్న మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిన వాళ్ళని ఏమనాలో అర్థం కావటం లేదు అని అన్నారు రాము. ఇవన్నీ వాళ్లకు ఏం అవసరం, చేతి నిండా డబ్బు ఉంటే చాలు. మరి ఆడపిల్లలు డబ్బున్న వాళ్ళకి పుట్టాలేమో, పేదవాళ్ళ కడుపులో ఆడపిల్లలు పుడితే ఇలాగే కట్నం తక్కువైందని ముఖం మీదే అనేసి పెళ్ళిళ్ళు వద్దని వెళ్తారు. పేదింటి ఆడపిల్లలకు కష్టాలు తప్పవు అని అంది నవ్వుతూ రాధ. రాధ నవ్వులో బాధ స్పష్టంగా కనిపిస్తుంది రాముకు. రాము రాధను ప్రేమిస్తున్నాడు, కానీ చెప్తే ఏమంటుందోనని భయం. రాధ చాలా ధైర్యవంతురాలు, ఏ సమస్యకు భయపడే రకం కాదు. రాధగారు, మీరేం బాధపడకండి, మీకు ఇంతకన్నా మంచి సంబంధం వస్తుంది, నిన్ను పూలదారిలో నడిపించే భర్త రావచ్చేమో, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు రాసిపెట్టి ఉన్నాడో ఆ దేవుడు అని అన్నారు రాము. ఏమో రాముగారు, దేవుడు నన్ను ముళ్ళదారిలో నడవాలని రాసి ఉంటే పూలదారి కూడా ముళ్ళదారి అవుతుందేమో, మీరు అనవసరంగా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, అంతా మంచి జరుగుతుంది, నేను చెప్తున్నా మీ మంచితనానికి మంచి జరుగుతుంది అని అన్నాను నవ్వుతూ రాము. చూద్దాం, మనం అనుకుంటే సరిపోదు కదా, చూస్తూ వెళ్ళాలి అంతే అని అంది రాధ నిరాశగా. రాముగారు, నా క్లాస్కు టైం అయింది, వెళ్తాను అంటే క్లాస్ రూమ్లోకి వెళ్ళింది రాధ. రాధ, నాకు చాలా సంతోషం నీ పెళ్ళి తప్పైనందుకు, లేకపోతే ఆ ఆశపరుడికి నీలాంటి అందమైన భార్య కావాలా?
దేవుడు నిన్ను నా దాన్ని చేయటానికి ఆ పెళ్లిని ఆపేశాడు అనుకుంటూ ఉంటాడు మనసులో. రాము చాలా సంతోషంగా ఉన్నాడు. అది చూసిన రాజేష్, ఏంట్రా ఇంత సంతోషం, ఏం దొరికింది అని అన్నాడు నవ్వుతూ. అవును, దొరికింది చాలా ఆస్తి అన్నాడు రాము. అవునా, ఎక్కడ దొరికిందిరా? లంకె బిందెలు దొరికాయా? ఒరే, నాకు ఇవ్వరా, ఒక బైక్ కొనుక్కుంటాను. ఎక్కువేం వద్దులే, బైకు కావలసిన డబ్బు ఇస్తే సరి అన్నాడు రాజేషు. అది డబ్బు కాదు, 50 కేజీల బంగారం. అవునా, అయితే ఏంటి అందులో, ఓ తులం నాకు ఇవ్వరా అన్నారు రాజేషు. నువ్వు ఉండరా నాయనా, నా దేవత ఇప్పుడు ఎలా ఉందో ఊహించుకుంటున్నా, డిస్టర్బ్ చేయకు అని అన్నారు రాము. దేవత ఎవర్రా, అసలు నువ్వేమంటున్నావు నాకేమీ అర్థం కావటం లేదు అని అన్నారు రాజేషు. సరే నువ్వు వెళ్ళు, రేపు అన్ని విషయాలు వివరంగా చెప్తాను అని అన్నాడు రామ్ బైక్ స్టార్ట్ చేస్తూ. ఆగరా, నేను వస్తాను అన్నాడు రాజేషు. నువ్వు ఆటోలో వెళ్ళు, నాకు చాలా పని ఉంది, ఇంటికి ఇప్పుడే వెళ్ళను అని అనుకుంటూ రైమంటూ వెళ్ళాడు రాము. అవును, వీణ్ణి ప్రేమలో పడేసిన అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు. నా ఫ్రెండ్ రాము లాంటి వాడు భర్తగా రావటం అంటే మాటలు కాదు అని అనుకున్నాడు మనసులో రాజేషు. ఇంతకు ఎవరా అమ్మాయి అనుకుంటూ రోడ్డు దాటుతుంటే ఒక అమ్మాయి స్కూటీతో వచ్చి రాజేష్ను ఢీకొట్టింది. రాజేష్ కింద పడ్డాడు, కానీ పెద్దగా దెబ్బలేం తగలట్లేదు. అయ్యో సారీ అండి అంది ఆ అమ్మాయి రాజేష్కు చెయ్యి అందిస్తూ. మీరా అని అన్నాడు ఆ అమ్మాయిని చూసి రాజేషు. రాజేష్ ఆ అమ్మాయిని చూసి, మీరా, మీరు నాకు తెలుసు, నేను మీకు తెలుసో లేదోనండి అని అన్నాడు ఆ అమ్మాయిని చూసి. అవునా, మీరు నాకు తెలియదు, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదండి అని అంది ఆ అమ్మాయి. మీరు సాయిరామ్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న రాధగారి చిల్లలే కదా అని అన్నారు రాజేషు. అవును, మీరు కూడా ఆ స్కూల్లో టీచరా? లేదండి, ఆ స్కూల్ నా ఫ్రెండ్ టీచర్, నేను అప్పుడప్పుడు వాడిని కలవటానికి వెళ్తుంటాను, అలా నాకు రాధగారు కూడా తెలుసన్నమాట అని చెప్పారు రాజేషు. సరేనండి, నేను వెళ్తాను, మీరు ఎలా వెళ్తారు? పోనీ మీ ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేయమంటారా? వద్దులేండి, ఎందుకు శ్రమ, మీరు వెళ్ళండి, నేను ఆటోలో వెళ్తాను అని అన్నా రాజేషు. సరేనండి, కొంచెం ఆ దెబ్బకు ఆయింట్మెంట్ రాసుకోండి, తగ్గుతుంది అని అంది స్కూటీ స్టార్ట్ చేస్తూ అమ్మాయి. అలాగే, కానీ ఏమండి మీ పేరేంటో చెప్తారా అని అడిగారు రాజేషు. నా పేరు స్వాతి అండి అని వెళ్ళింది. పేరు చాలా బాగుంది, అమ్మాయి ఇంకా బాగుంది, కడిగిన ముత్యంలాగా, అసలు రాధలాగే చాలా అందంగా ఉంది, ఆమెలో ఎవరూ ఉండరని అనుకునేవాణ్ణి, ఇప్పుడు అంత అందమైన అమ్మాయి, అసలు పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి, పైసా కట్నం ఆశించకుండా, ఇద్దరే, ఈ అక్క చెల్లెళ్ళు, అందంలోనూ అణకువలోనూ అనుకున్నాడు మనసులో రాజేషు. ఇంతలో ఆటో వస్తే ఆటోలో ఇంటికి వెళ్ళిపోయారు రాజేషు. అక్క, ఈరోజు మీ స్కూల్లో బతుకమ్మ పండుగ జరుపుకుంటారంట కదా అని అన్నావు, మరి ఎప్పుడు కట్టుకునే ఆ పాత చీరనేనా? ఇదిగో ఈ చీర నీకు చాలా బాగుంటుంది, ఇది కట్టుకో అని అంది స్వాతి చీరను రాధకి చూపిస్తూ. ఇదా, వద్దే, ఇంకెప్పుడైనా కట్టుకుంటాలే, అయినా స్కూల్కు ఈ పట్టు చీర కట్టుకెళ్తే అక్కడ మొత్తం మట్టే ఉంటుంది, పాడైపోతుంది అని అంది రాధ. ఏం కాదు, నువ్వు ఈ చీరనే కట్టుకోవాలి, బతుకమ్మ పండగ అంటే కూడా పెద్ద పండగే కదా మనకు, ఎలాగూ నువ్వు పాడతాను అంటున్నావు, ఈ గద్వాల పట్టు చీర కట్టుకుని నువ్వు పాడుతుంటే చూడ్డానికి 2 కళ్ళు చాలవు అని అంది నవ్వుతూ స్వాతి. ఊరుకోవే నువ్వు, ఇటివ్వు కట్టుకుంటాను అని ఆ చీర కట్టుకుంటుంది రాధ. వావక్క, ఎంత బాగున్నావో, నా దిష్టి తగిలేలా ఉన్నావు, ఉండు కాలికి కాటుక బొట్టు పెడతాను అని అంది స్వాతి. వద్దులేవే, టైం అయింది, నేను వెళ్తాను అనింది రాధ. రాధ వెళ్ళేది ఆటోలోనే రోజు, కానీ ఈరోజు స్వాతి తన స్కూటీ మీద డ్రాప్ చేస్తాను అని తీసుకువెళ్ళింది రాధను. స్కూల్ దగ్గరకు రాధను దిగబెట్టి వెనక్కి వెళ్ళింది స్వాతి. స్కూల్ మొత్తం అలంకరించారు, పెద్ద బతుకమ్మను పేర్చారు, అందరు పిల్లలు బుట్ట బొమ్మల్లా రెడీ వచ్చారు. మధ్యలో బతుకమ్మ పెట్టె చుట్టూ పిల్లలందరూ బతుకమ్మను ఆడుతున్నారు.
రాధ గద్వాల పట్టు చీర, బార్డర్ కలర్ జాకెట్, దానికి సింపుల్ వర్క్ వేసుకుంది. మెడలో ముత్యాల హారం, చేతికి మట్టి గాజులు, చెవులకు ముత్యాల జుంకాలు, జడలు కనకాంబరాలు, అచ్చు వన దేవతలా ఉంది. ఆడపిల్ల అంటే ఇలాగే ఉండాలి అన్నంత సాంప్రదాయ పద్ధతిలో కట్టుబొట్టుతో వచ్చింది రాధ. టీచర్ మీరు పారండి, మేం ఆడతాము అని అన్నారు పిల్లలు అందరు రాధ దగ్గరికి వచ్చి. అలాగే మీరు ఆడండి, నేను పాడతాను అని అంది నవ్వుతూ రాధ. అలాగే టీచర్ అంటూ అందరూ పిల్లలు చుట్టూ చేరి బతుకమ్మ మధ్యలో పెట్టి బొడ్డెమ్మ ఆడుతున్నారు. రాధ పాడుతుంది ఇలా: చిత్తూ చిత్తుల బొమ్మ, శివుడి ముద్దుల గొమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మ ఈ వాడలోన, బంగారు బింద తీసుక బామనీళ్ళకో ఓతే భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తుల బొమ్మ, శివుడి ముద్దుల గొమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మ ఈ వాడలోన అంటూ కోయిల్లా పాడుతుంటే ముగ్ధులై చూస్తున్నాడు రాము. దేవలోకం నుంచి వచ్చిన దేవకన్యలా ఉంది నా రాధ అని అనుకున్నాడు మనసులో రాము. రాము సార్, మీరు ఈరోజు మంచి డ్రెస్లో వచ్చారు, అచ్చం తెలుగు మాస్టర్లా. మీకు ఈ డ్రెస్ చాలా బాగుంది, మీ సబ్జెక్ట్ కూడా సరిగ్గా సరిపోయింది అని అంది నవ్వుతూ రాధ. అవునా రాధగారు, నాకు ఉన్నది ఈ డ్రెస్ ఒక్కటే, మంచిగా ఉంది, పండగ కదా, అందుకే ఈ లాల్చీ పైజామా అయితే బాగుందని వేసుకున్నాను. మీరు ఈరోజు ఇదే డ్రెస్ వేసుకోమంటే సాయంత్రం ఉతుక్కొని ఉదయం వేసుకుంటాను అని అన్నారు రాము. మీరు చాలా గమ్మత్తుగా మాట్లాడతారు, వద్దులేండి, చూసేవాళ్ళు మీకు వేరే డ్రెస్సులు లేవని అనుకుంటారు అని అంది నవ్వుతూ రాధ. ఏమండి, మీరు కూడా ఈ చీరలో చాలా బాగున్నారు, మీకు ఈ కలర్ చాలా బాగుంది అని అన్నాను నవ్వుతూ రాము. అలాగా, థ్యాంక్స్ అండి అని అంది రాధ. ఏంటి తెలుగు మాస్టరు, సైన్స్ టీచర్ తెగ మాట్లాడుకుంటున్నారు, ఏంటో నేను హాజరవుతాను అనుకుని వెళ్ళాడు లెక్కల మాస్టరు కిట్టయ్య. హలో మేడం, పాట చాలా బాగా పాడారు, మీకు బతుకమ్మ పాటలు కూడా వచ్చా అని అన్నాను నవ్వుతూ కిట్టయ్య. ఈ కిట్టిగాడు ఇప్పుడే రావాలా, పానకంలో పుడకలా అని అనుకున్నాడు మనసులో రాము. ఏంటి మాస్టర్, మీరు కూడా ఈరోజు చాలా బాగా ఉన్నారు, ఏంటో స్కూల్లో పండగ కదా అని అన్నాడు రాము మనసులో కిట్టయ్యని తిట్టుకుంటూ. ఇంతలో స్కూల్ బెల్ మోగింది. స్కూల్ టైం అయిపోగానే అందరూ వెళ్ళిపోయారు. రాము మాత్రం స్కూల్ గ్రౌండ్లో ఉన్నాడు తిరుగుతూ. ఏం సార్, మీరు గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్నారు, ఇంటికి వెళ్ళలేదు ఏం అని అనుకుంటూ రాము దగ్గరికి వచ్చాడు పీఈటీ సార్ వెంకటేషు. వెళ్ళాలి, మరి మీరెందుకు వెళ్ళలేదు? నేను ఈరోజు పిల్లలకు ఆటలు ఆడించాలి, ఆటల పోటీలు ఉన్నాయి కదా, అందుకే వెళ్ళలేదు, పిల్లలు వస్తారు అని చెప్పాడు. అవునా, నేను వెళ్తాను, తర్వాత కలుద్దాం అని వెళ్ళాడు రాము. రాము వెళ్తుంటే రాజేషు ఇంకో ఇద్దరు పాత ఫ్రెండ్స్ కలిశారు. అందరూ కలిసి కాఫీ తాగడానికి వెళ్ళారు. ఏరా రాము, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? చూడు, వీడికి పెళ్ళి ఫిక్స్ అయింది, ఇంకో నెల రోజుల్లో పెళ్ళి అయిపోతుంది అని అన్నాడు సంతోషు. ఒరే, మనోడు కూడా ఆల్రెడీ ప్రేమలో ఉన్నాడు, తొందరలోనే వీడి పెళ్ళి కూడా అయిపోతుంది అని అన్నారు రాజేషు. అవునా, మరి చెప్పవేమ్రా, ఇంతకు ఎవర్రా అమ్మాయి? మీ బంధువుల అమ్మాయా లేక వేరే అమ్మాయా అని అడిగాడు ఇంకో ఫ్రెండ్ ప్రశాంత్. బంధువుల అమ్మాయి కాదు, ఇక్కడే ఉంటుంది. కానీ ఏంటిరా, ఇక్కడే ఉంటే మాకు పరిచయం చేయి అన్నాడు సంతోషు. మీరు ఆగండ్రా, నేను ఇంకా ఆ అమ్మాయికి చెప్పలేదు, నేను ప్రేమిస్తున్నాను అని తనకు చెప్పాక మీకు తనని పరిచయం చేస్తా అన్నాడు రాము కాఫీ అందుకుంటూ. ఏడ్ చేసినట్టే ఉంది, ఇంకా నువ్వు ఆ అమ్మాయికి చెప్పలేదా? ఇప్పుడు చెప్పు వెళ్ళి అని అన్నాడు ప్రశాంత్. పోనీ ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పరా విందాం అని అన్నాడు కుతూహలంగా సంతోషు. ఒరే సంతోష్, నువ్వు ఆగరా, ముందు ఇద్దరు మాట్లాడుకొని ఆ తర్వాత మనకు చెప్తాలే. ఏరా రాము, నేను కరెక్ట్గానే చెప్పానా అని అన్నా రాజేషు. అవును, వీడు చెప్పింది కరెక్ట్, నేను ముందు తనతో చెప్పాక నేను ఆ రోజే మీకు చెప్తాను అని అన్నారు రాము. అంతవరకు ఎదురు చూడాలా? పోనీ ఇక్కడ వద్దులే, అదిగో గుడి దగ్గర చెప్పు, ఎందుకంటే నీ మొర ఆ దేవుడు కూడా వింటాడని అని అన్నాడు సంతోషు.
నిజమేరా రాము, వీడు చెప్పింది కరెక్టు. ముందు మాకు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్తే అప్పుడు మేం నీకు ఆ అమ్మాయి సరిజోడా కాదా చెప్తాం అని అన్నాడు ప్రశాంతు. అంతేనా, పదండి, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్తాను, కానీ తనను మాత్రం మీకు చూపించను. తనెవరో కూడా ఎక్కడుంటుందో కూడా చెప్పను. నా ప్రేమ సక్సెస్ అయ్యాక చెప్తాను అని అన్నారు రాము. అలాగే మేము ఏమడగము అని అన్నాడు అందరూ. పదండి, గుడి దగ్గర చెట్టు కూడా ఉంది, ఆ నీడలో నిలబడి నేను ఆమె గురించి చెప్తాను. నిలబడి ఎందుకు, కూర్చొని చెప్పు అన్నారు రాజేషు. ఏమో, ఆ అమ్మాయి గురించి మనకు పాడి చెప్తాడేమో, అప్పుడు మనం ఆ అమ్మాయి రూపురేఖలను తెలుసుకొని వీడికి సరైన జోడే అవునో కాదో చెప్పాలి, అంతే కదరా రాము? అవును, చెప్పరా అమ్మాయి ఎలా ఉంటుందో. చెప్తాను, మధ్యలో మళ్ళీ అదో ఇదో అడిగారో అస్సలు చెప్పను అని అన్నారు రాము. అడగములేరా, ఒరే సంతోష్, నువ్వే మధ్యలో క్వశ్చన్స్ వేసేది అని అన్నాను నవ్వుతూ రాజేషు. అయితే వీడి నోటికి ప్లాస్టర్ వేద్దాం అని అన్నాడు ప్రశాంత్. అవును, మధ్యలో ప్రశ్నలు వేస్తే అలాగే చేద్దాం అని అన్నాను నవ్వుతూ రాజేషు. నాతో మీ గొడవెందుకు కానీ ముందు వాణ్ణి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పనివ్వండిరా అని అన్నాడు సంతోషు. సరే చెప్తాను వినండి అంటూ ఇలా పాడుతూ చెప్తున్నాడు ఆ అమ్మాయి గురించి రాము. ఒక్కో వెల్లో దీపంలా, కావ్యంలో భావంలా, తెలుగింటి కాంతలా, తొలి సంధ్య కాంతిలా పాడుతూ చెప్తాడు తను ప్రేమించిన అమ్మాయి గురించి రాము. ఏం పాడావురా, జేడి చక్రవర్తి లెవెల్లో. కానీ ముందు నీ ప్రేమను ఆ అమ్మాయికి చెప్పు, లేదంటే ఇంకెవరో తీసుకువెళ్ళి వాడింట్లో దీపం వెలిగిస్తాడు. అప్పుడు నీ ఇల్లు చీకటి, నీ జీవితంలో వెలుగు లేకుండా అయిపోతుంది అని అన్నాడు సంతోషు. చాలా కరెక్ట్గా చెప్పావురా, ముందు వీడు చెప్తున్నట్లు చెయ్యి, ఈరోజైనా రేపైనా ఆ అమ్మాయికి చెప్పు అని అన్నారు రాజేషు. అలాగే తప్పకుండా చెప్తాను అని అన్నాను నవ్వుతూ రాము. పదండ్రా వెళ్దాం చెప్పాడు వీడు, కానీ ఆ అమ్మాయి పెళ్ళి ఒప్పుకుంటుందో లేదో చూద్దాం అని అన్నాడు సంతోషం. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నాన్న, ఎందుకు మీరు నా గురించి అంతలా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఏమైంది? పెళ్ళి క్యాన్సిల్ అయింది, ఇక ఆ పిల్లలకు పెళ్ళి ఎప్పుడు అవుతుందో అని అందరూ అంటారనా? లోకం అలాగే ఉంటుంది నాన్న, నీకు నేను చెప్పవలసిన పని లేదు, కానీ మీరిలా దిగులు పడుతూ ఉంటే నాకు చెల్లికి ఏం తోచదు నాన్న. సరేనమ్మా, కానీ నేను చెప్పినట్లు వింటావా మరి అని అన్నాడు కృష్ణమూర్తి కూతుర్ని చూస్తూ. చెప్పండి నాన్న, మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను, వింటాను చెప్పండి అని అంది రాధ తండ్రి పక్కన కూర్చొని. మన బంధువుల అబ్బాయి ఉన్నాడు, అతను చాలా మంచివాడు. నీ గురించి కూడా ఆ అబ్బాయికి తెలుసు. వాళ్ళు నిన్ను చూడ్డానికి మన ఇంటికి వస్తామని చెప్పారు. నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకో తల్లి అని అన్నాడు కృష్ణమూర్తి. అలాగే నాన్న, కానీ వాళ్ళు కట్నం అడిగితే మాత్రం నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను అని కండిషన్ పెట్టింది రాధ. అమ్మ రాధ, మనకు ఉన్నది 4 ఎకరాల భూమే కదా, నీకు 2 ఎకరాలు, చెల్లికి 2 ఎకరాలు ఇస్తాను కదా, అది కూడా వద్దంటే ఎలా? ఆ భూమి ఎప్పటికైనా మీకే కదమ్మా అని అన్నాడు కృష్ణమూర్తి. అలాగే ఆ భూమి సంగతి పక్కన పెట్టను నాన్న, వాళ్ళు ఇంకా ఎక్కువ కట్నం అడిగితే నేను మాత్రం వాళ్లకు వేరేలా సమాధానం చెప్పవలసి వస్తుంది. ఆలోచించు నాన్న, కట్నానికి ఆశపడి పెళ్లి చేసుకుంటే సోమర్తనం పెరిగి డబ్బు మీద ఆశ పుట్టి ఇంకా తీసుకోరా అని అడుగుతారు. అందుకే ఇలాంటివి ముందే మనం కట్ చేసి పరేయాలి అంది రాధ. కూతురు ధైర్యానికి సంతోషించాడు కృష్ణమూర్తి. అలాగేనమ్మా, ముందు వాళ్ళని రమ్మని చెప్తాను, నీకు నచ్చితే సరే, లేదంటే వద్దు, సరేనా తల్లి అని అన్నాడు కృష్ణమూర్తి. అలాగే నాన్న, నాకు స్కూల్ టైం అయింది, వెళ్తాను. స్వాతి, నువ్వు కాలేజీకి వెళ్ళాలా అని అడిగింది చెల్లెల్ని రాధ. లేదక్క, ఈరోజు ఏం వెళ్ళను అంది స్వాతి. అయితే చదువుకుంటూ ఉండు, ఇంట్లో ఉంటున్నాను ఖాళీగా అని ఆ పని ఈ పని పెట్టుకోకు, నేను వచ్చి అన్ని పనులు చేసుకుంటాను, నువ్వు చదువు మీద దృష్టి పెట్టు అని చెల్లెలకు చెప్పి వెళ్ళింది. రామ్ సార్ ఎందుకు రాలేదు ఈరోజు అని అనుకుంది మనసులో రాధ.
రాము మీద గౌరవం ఉంది రాధకు. ఎందుకంటే అతను కూడా రాధలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, కష్టాలు నష్టాల గురించి బాగా తెలిసిన మనిషి అని రాముతో అన్ని విషయాలు చెప్తుంది. మంచి ఫ్రెండ్ అని భావిస్తుంది. ఇంతలో పీఈటీ సార్ కృష్ణయ్య వచ్చి, మేడం మీకు ఈ విషయం తెలుసా అని అన్నాడు. ఏ విషయం సా? నాకేం తెలియదు చెప్పండి సా. ఏమైంది అని అంది రాధ. మేడం అది నేను చెప్పేది మన తెలుగు సార్ రాము గురించి అని అన్నాడు. రాము సార్కి ఏమైంది సా? నాకు తెలియదు అని అంది రాధ. అవునా, మీరు రాము సార్ బాగానే మాట్లాడతారు కదా, మీకు ఈ విషయం తెలుసు అనుకున్నా మేడం. లేదు, రాము సార్ నాకేమీ చెప్పలేదు. అయినా రాము సార్ ఫోన్ కూడా చేయలేదు అని అంది. ఏమైందంటే వాళ్ళ అమ్మగారు చనిపోయారట. తనకు వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రాణం. నాన్న కూడా చనిపోయి సంవత్సరం కూడా కాలేదు. ఇప్పుడు రాము సార్ ఒంటరివాడయ్యాడు అని చెప్పాడు పీఈటీ సార్ కిట్టయ్య. అవునా, నేను వారం కిందట ఆంటీతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పింది. ఇంతలో ఇలా జరిగిందా? మీరు వెళ్తున్నారా సార్ రాము సార్ వాళ్ళ ఊరికి అని అడిగింది రాధ. అవును మేడం, వెళ్తున్నాం, కానీ ఆ ఊరికి ఒకటే బస్సు ఉంది, అందుకే అందరం బైక్లపై వెళ్తున్నాం అని అన్నాడు. అవునా, మరి నాకు రావటం ఎలా కుదురుతుంది సార్? అందుకే ఓ పని చేద్దాం, అందరం కలిసి వెహికల్ తీసుకుని వెళ్దాం, తొందరగా కూడా వెళ్ళవచ్చు అని అంది రాధ. అవును మేడం, మంచి ఐడియా, ఇప్పుడే వెహికల్కు ఫోన్ చేస్తాను. అన్నట్టు మేడం, ఉమా మేడం కూడా వస్తుందా, ఒకసారి ఫోన్ చేయండి అని అన్నాడు. అలాగే అని ఉమా మేడంకు ఫోన్ చేస్తుంటే ఆమె వచ్చింది స్కూల్ దగ్గరకు. మేడం, మీకే ఫోన్ చేస్తున్నా, మీరే వస్తున్నారు, రండి వెళ్దామని గంటలో వెహికల్ వస్తే అందరూ వెళ్తుంటే అప్పుడే రాధకి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. నాన్న, నేను ఊరు వెళ్తున్నా, సాయంత్రం వరకు వస్తాను అని చెప్తుంది తండ్రికి రాధ. వెంటనే రమ్మని అంటున్నాడు కృష్ణమూర్తి, కూతురికి ఏం జరిగిందో అని. మీరు వెళ్ళండి సార్, ఎందుకో నాన్న అర్జెంటుగా ఇంటికి రమ్మని ఫోన్ చేశాడు, నేను రాముకు తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను అని అంది రాధ. వెంటనే రమ్మని అంటున్నాడు కృష్ణమూర్తి, కూతురికి ఏం జరిగిందో అర్థం కాక. మీరు వెళ్ళండి సార్, ఎందుకో నాన్న అర్జెంటుగా ఇంటికి రమ్మని ఫోన్ చేశాడు, నేను రాముకు తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను అని అంది రాధ. అందరూ వెళ్ళారు, రాము ఇంటికి రాధ తప్ప. నాన్న ఏమైంది, అర్జెంటుగా రమ్మన్నారు, ఏమైంది అని తండ్రి వంక చూసి షాక్ అయింది రాధ. నాన్న ఏమైంది, ఈ దెబ్బలేంటి, ఎలా తగిలాయి, ఎక్కడ పడ్డావు అని అంది రాధ తండ్రి పక్కన కూర్చొని. పొలం గట్టుపైన తాడు తగిలి పడ్డాను, తాడు కనిపించలేదమ్మా, గట్టు మీద నుంచి కింద పడేసరికి మోకాలు రాయికి తగిలింది అని చెప్పాడు కృష్ణమూర్తి. అసలు మీరు పొలం దగ్గరికి ఎందుకు వెళ్ళారు నాన్న, ఇప్పుడు అక్కడేం పని? ఏం పని లేదమ్మా, నీకు తెలుసు కదా, నాకు మనసు బాగలేకపోతే మీ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తానని. ఈరోజు కూడా అలాగే వెళ్ళాను, వస్తుంటే ఇదిగో ఈ దెబ్బలతో వచ్చాను అని అన్నాడు కృష్ణమూర్తి. ఇప్పుడు మీరెందుకు బాధపడుతున్నారు, మనసు ఎందుకు బాగోలేదు అని అడిగింది రాధ. నీకు తెలియదు తల్లి, మీ అమ్మే బతికి ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉండేది, మంచి సలహా ఇచ్చేది, నీ పెళ్ళి కూడా జరిగిపోయేది, అంతా మీ అమ్మతోనే అయిపోయింది అని కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు కృష్ణమూర్తి. నాన్న, నువ్వు బాధపడకు, నా పెళ్లి గురించే కదా మీరు దిగులు పడుతున్నారు, చేసుకుంటాను, వాళ్ళని రమ్మని చెప్పండి నాన్న, మీరు ఆరోగ్యంగా ఉంటేనే మేం బాగుంటాము అని అంది రాధ. సరే తల్లి, ఫోన్ చేస్తాలే రేపే, వాళ్ళని రమ్మని చెప్తాను అని అన్నాడు ఆనందంగా కృష్ణమూర్తి. అలాగే నాన్న అంటూ బయటకు వచ్చి కుర్చీలో కళ్ళు మూసుకొని కూర్చుంది రాధ. సారీ రాము సార్, నేను రాలేకపోయాను అని అనుకుంది మనసులో రాధ బాధపడుతూ. మరుసటి రోజు ఉదయం రాముకు ఫోన్ చేస్తే ఎత్తలేదు రాము. 4-5 సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేదు రాము. పాపం సారే ఎలా ఉన్నాడు, ఒకసారి ఊరు వెళ్ళి పలకరించి రావాలి, చెల్లి స్కూటీ తీసుకొని వెళ్తే సరిపోతుంది అని అనుకుంది రాధ. ఉదయం పెళ్లి వాళ్ళు వచ్చారు. రాధకి ఇప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, కానీ తండ్రి బాధపడుతున్నారని సరే అని ఒప్పుకుంది. చాలా సింపుల్గా రెడీ అయింది రాధ. అయినా కడిగిన ముత్యంలా ఉంది రాధ.
పెళ్ళికొడుకు గోపి రాధని చూసి చాలా బాగుందమ్మాయి అని అనుకున్నాడు. కానీ నాన్న కట్నం కావాలి అలా అని నాన్న అంకుల్తో ఇంత కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటామని అన్నాడు. ఈ విషయం రాధకు తెలియకూడదని మా దగ్గర మాట తీసుకున్నాడు అంకుల్. ఒకవేళ మేము కట్నం తీసుకోవటం రాధకు తెలిస్తే ఈ పెళ్ళి వద్దని అంటుంది. నా పెళ్ళికి ఈ కట్నం అడ్డుపడుతుంది. అసలు కట్నం కాదు, మా నాన్నే నా పెళ్ళికి అడ్డుపడుతున్నాడు అని తండ్రిని కోపంగా చూస్తున్నాడు గోపి. ఇంతలో రాధ కాఫీలు తీసుకుని వచ్చింది. రాధ ముక్కుకు ఉన్న ముక్కు పుడక జిగేల్మంటూ మెరుస్తుంది. చాలా బాగుంది రాధ ముక్కు పుడక అని ఆ ముక్కు వంకే కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు గోపి. కాఫీ తీసుకోండి గోపి గారు అని అంది రాధ. సరే అని కాఫీ అందుకొని 1-2 గుక్కులలోనే తాగేసిన కప్పు కింద పెట్టి, నాన్న నాకు ఈ అమ్మాయి నచ్చింది, ఇంకేం ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్ళి ఫిక్స్ చేయండి అని అన్నాడు మెల్లగా గోపి తండ్రి గురునాథంతో. అలాగేరా, నేను కృష్ణమూర్తితో మాట్లాడతాను, నువ్వు తొందరపడకు అని అన్నాడు. అలాగే నాన్న, నేను వెళ్ళి రాధతో మాట్లాడతాను అని లోపలికి వెళ్ళాడు గోపి. రాధగారు, మీకు నేను నచ్చానా? తొందరగా లోపలికి వచ్చేశారు, అందుకే అడుగుతున్నాను. నాకు మీరు నచ్చారు అని అన్నాడు రాధ వెనకాల నిలబడి గోపి. అవునా, సరే గోపి గారు, నేను కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. కానీ కట్నం డిమాండ్ చేయరాదు. మా నాన్న నాకు ఇస్తానన్న భూమి ఉంది, నేను ఆ భూమిని కూడా ఆశించను. మీరు కూడా అలాగే ఉండండి, ఇక పెళ్ళికి సిద్ధంగా ఉండండి అని అంది రాధ. కానీ ముఖంలో పెళ్ళి కల అస్సలు లేదు. కనీసం గోపితో నవ్వలేదు కూడా రాధ. కృష్ణమూర్తి గురునాథం ఇద్దరు పంతులు గారిని కలిసి పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. చాలా దగ్గరగా ఉంది ముహూర్తం, 15 రోజులు మాత్రమే. రాజేష్ ఆటో కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నా బతుకు, ఒక బైక్ కొందామనుకుంటే ఎక్కడ కుదరటం లేదు. పోనీ లోన్ తీసుకొని కొందామనుకుంటే వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసలు బైక్ మీద విరక్తి కలిగింది అనుకున్నాడు మనసులో రాజేషు. స్కూటీ మీద స్వాతి వస్తుంది. ముందు ఒక బ్యాగ్ పట్టుకుని స్వాతిని చూసి, ఏమండి స్వాతి గారు అని పరుగున వచ్చి స్కూటీ ముందు నిలబడ్డారు రాజేషు. అయ్యో ఏంటి మీరు, కొంచెం ఉంటే నేను ఢీకొట్టేదాన్ని. అవును, నాతో ఏం పని మీకు అని అంది స్కూటీని పక్కకు ఆపి స్వాతి. ఏం లేదు స్వాతి గారు, కనిపించారు కదా, మాట్లాడదామని వచ్చాను అని అన్నారు రాజేషు. నాకు మాట్లాడడానికి టైం లేదండి, అర్జెంట్ పని ఉంది. అసలే అక్క పెళ్ళి, ఇదిగో ఈ కార్డ్స్ పంచాలి. ఇంకా చాలామంది ఉన్నారు. అసలే మాకు ఎవరు లేరు, నేనే పంచాలి. నేను తర్వాత మాట్లాడతాను అని అంది స్వాతి. ఏంటి మీరు చెప్పేది, మేడం గారి పెళ్ళా? ఎప్పుడు, ఎవరితో పెళ్ళి స్వాతి గారు? చాలా సంతోషంగా ఉంది స్వాతి గారు, ఈ పెళ్ళైనా మంచిగా ఏ ఆటంకం కలగకుండా జరిగితే చాలు అని అన్నారు రాజేషు. ఇంకో విషయం, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అని అన్నాను నవ్వుతూ రాజేషు. అలాగే అని అంది నవ్వుతూ స్వాతి. ఇద్దరు కలిసి పెళ్లి శుభలేఖలు పంచడానికి వెళ్ళారు. పెళ్ళికి 4 రోజుల టైం మాత్రమే ఉంది. కృష్ణమూర్తి గురునాథంకు ఇస్తానన్న 2 ఎకరాల భూమి, 5 లక్షల రూపాయలు కట్నం, కానీ 5 లక్షలకు ఇంకా 75,000 కావాలి. ఈ 4 రోజుల్లో 5 లక్షల రూపాయలు జమ చేయాలని అనుకున్నాడు మనసులో కృష్ణమూర్తి. ఆ టైం రానే వచ్చింది. ఇంటి ముందు పచ్చని పందిరి. ఇప్పుడు ఇల్లు పెళ్లి కళతో కలకల్లాడుతూ ఉంది. ఉదయం 10 గంటలకు పెళ్లి ముహూర్తం. రాధ మాత్రం మూలుగ్గానే ఉంది, ఏ హడావిడి లేదు. గోపి మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు, రాధ తనది అవుతుందని. పెళ్లి కూతురు ముస్తాబులో కుందన బొమ్మలా ఉంది రాధ. పెళ్లి పీటలపై గోపి సంతోషంగా కూర్చుని ఉన్నాడు. పెళ్లి కూతురు రాధను తీసుకుని వచ్చి గోపి పక్కన కూర్చోబెట్టారు. అందరూ పెళ్లి బాగా జరుగుతుంది, రాధ అదృష్టం బాగుంది, అప్పుడు తప్పిపోయినా ఇప్పుడు ఏ సమస్య లేకుండా జరుగుతుంది అని అందరూ అనుకుంటున్నారు. ఇదేం బాగులేదు కృష్ణమూర్తి, కట్నం డబ్బులు మొత్తం 10 నిమిషాల ముందు నా చేతులు పెడతానని చెప్పావు. ఇప్పుడు కొన్ని డబ్బులు తక్కువ ఉన్నాయని అంటే ఎలా? పైసా తక్కువైనాయని ఒప్పుకోను అని చెప్పానుగా రోజు. ఏమోలే అని నువ్వు అంతలా చెప్పావు. డబ్బులు పెళ్లి టైం వరకు ఇస్తావని అనుకుంటే ఇప్పుడు ఇలా చేస్తావా?
ఇప్పుడు ఏమైంది బావగారు? 10 రోజుల్లో నీకు ఇవ్వవలసిన 75,000 కదా! ఇంత డబ్బు ఇస్తున్నా నేను, ఆ డబ్బు ఇవ్వలేనా? అంటూ ఇద్దరు మాట్లాడుతుంటే, మీకెందుకు కట్నం ఇవ్వాలి అని అందరూ వినేలా అన్నాడు అక్కడికి వచ్చిన రాము. రాముని చూసి రాధ, రాముసా మీరు కూడా వచ్చారా అని అనుకుంది. కానీ రాము తనని ప్రేమిస్తున్నాడని అస్సలు తెలియదు రాధకు. ఎవరు నువ్వు మధ్యలో వచ్చి గొడవ చేస్తున్నావు, వెళ్ళు అవతలకు అని అన్నాడు కోపంగా గురునాథం. అంతా ఇంత గొడవ పెద్దగా అవుతుంది. మీరెందుకు కట్నం అడుగుతున్నారు? అసలు అమ్మాయి అబ్బాయికి ఎందుకు కట్నం ఇవ్వాలి? నాకు తెలియక అడుగుతున్నాను చెప్పండి అని అన్నారు రాము. ఎందుకంటే నేను నా కొడుకుని చాలా డబ్బు పోసి చదివించాను. నాకు ఒక్కగానొక్క కొడుకు, చాలా ఆస్తి కూడా ఉంది. పెళ్ళైతే ఎవరు తింటారు? ఆ అమ్మాయే కదా. అది కాక మేము ఒక్కరమే కట్నం తీసుకోవటం లేదు. అబ్బాయికి కట్నం అమ్మాయి తల్లిదండ్రులు ఇవ్వాల్సిందే అన్నాడు గురునాథం. అవసరం లేదు, వాళ్ళివ్వరు, మీరు తీసుకోరాదు. అలాగైతేనే పెళ్లి జరుగుతుంది, లేదంటే చాలా గొడవ జరుగుతుంది అని అన్నాడు రాము. అసలు నువ్వు ఎవరు? కృష్ణమూర్తి బంధువా లేక వీళ్ళకు తెలిసిన వ్యక్తివా? నేను ఎవరైతే మీకేంటి న్యాయంగా మాట్లాడడానికి అని అన్నారు రాము. ఇదంతా విన్న రాధా అక్కడికి, ఏంటి నాన్న వీళ్ళు కట్నం అడిగారా? మా నాతో ఏమీ లేదు అని అన్నారు. అసలు ఈ పెళ్లి జరగదు, మీరు వెళ్ళండి అని అంది రాధ. అమ్మ రాధా, నువ్వు ఊరుకో, నీకేం తెలియదు అన్నాడు కృష్ణమూర్తి. నాన్న మీరు చాలా భయపడుతున్నారు. ఈ పెళ్ళి ఆగిపోతే నా పరిస్థితి ఏంటని, నా పెళ్ళి ఎవరితో జరగాలని అంటే వాళ్ళతో జరుగుతుంది. ఏరా ఇంకా అక్కడే కూర్చున్నావా? కిందకి దిగరా అన్నాడు గురునాథం కొడుకుతో. నాన్న కట్నం లేదు ఏమీ లేదు, నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇష్టమైతేనే ఇక్కడ ఉండండి, అక్షింతలు వేయండి, లేదంటే వెళ్ళిపోండి అని అన్నాడు గోపి. ఒరే గోపి, నువ్వంత మాట అంటావా? ఈ పెళ్ళి నువ్వు చేసుకుంటే మీ నాన్న ఇక్కడే, ఇదిగో ఈ విషయం తాగి చచ్చిపోతాడు అని అన్నాడు జోబులోంచి చిన్న సీస తీసుకొని చూపిస్తూ. నాన్న నిజంగానే విషం తాగుతాడా? అమ్మో నాన్న, ఈ రాధ కాకపోతే ఇంకో గీత వస్తుంది, కానీ నాన్న లేకపోతే ఎలా అనుకున్నాడు మనసులో గోపి. నాన్న చేసుకోని పెళ్ళి, నేను చేసుకోను, మీరు ఆ విషయం తాగకండి అని అన్నాడు కిందకి వస్తూ గోపి. అలాగే వెళ్దాం పదా అని గురునాథం గోపిని తీసుకుని వెళ్ళిపోయాడు. రెండోసారి కూడా రాధ పెళ్ళి ఆగిపోయింది అని కృష్ణమూర్తి అక్కడే కూలబడిపోయాడు. అప్పుడు రాము వచ్చి, రాధగారు మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. ఇంకో విషయం, నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. ఆ విషయం చెప్పటానికి భయం వేసింది, మీరేమనుకుంటారోనని. కానీ ఇప్పుడు మీరు ఏమైనానండి, నా మనసులో మాట మీ ముందు పెట్టాను. రాము మంచితనం తెలిసిన రాధ అలాగే అంది నవ్వుతూ. అప్పుడు కృష్ణమూర్తి కూతురు పెళ్లి జరుగుతుంది అని సంతోషపడ్డాడు. మా రాధమ్మ పెళ్లి జరిగింది అని అందరికీ తెలిసి స్కూల్ టీచర్స్ అందరూ పెళ్లికి వచ్చి విందు భోజనం చేసినాం. ఆనందం ఆనందమాయే, అది ఆశల నందనమాయే అంటూ రాధమ్మ పెళ్ళి ఆనందంగా కట్నం లేకుండా జరిగింది అని అందరూ అనుకున్నారు. ఏమండి స్వాతి గారు, మీకో మాట, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇదే పందిర్లో మీకు ఇష్టమైతే మన పెళ్ళి కూడా జరిగితే ఇంకేం, ఒకే పందిర్లో 2 పెళ్ళిళ్ళు అన్నాడు రాము ఫ్రెండ్ సంతోషం. ఇద్దరి పెళ్లి కూతుళ్లకు మంచి భర్తలు వచ్చారు అని అనుకున్నాడు కృష్ణమూర్తి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.